గత ఎపిసోడ్లో దొంగతనం నేరం మోపి శకుంతల అంజలిని పాత స్టోర్ రూంలో బంధించింది. ఆ చీకటి గదిలో అంజలి పుస్తకం తీసి చదవడం మొదలు పెట్టగానే ఆమె వెనకాల ఒక నల్లని త్రాచుపాము పడగ విప్పింది. మృత్యువు అంచుల వరకు వెళ్లిన అంజలి ఆ గడ్డం నుంచి బయటపడుతుందా? ఆమె చదువు ఆమెను కాపాడుతుందా? ఇప్పుడు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆ రోజు రాత్రి సమయంలో స్టోర్ రూమ్ లోపల కొవ్వొత్తి వెలుగులో అంజలి భయంతో గడ్డ కట్టుకుపోయింది. ఆమె వెనకాల ఉన్న పాము బుస్సు బుస్సుమంటూ ఆమె వైపే చూస్తోంది. అంజలికి చిన్నప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన మాట గుర్తొస్తుంది. పాము కనిపిస్తే కదలకూడదు, శబ్దం చెయ్యకూడదు అని. అప్పుడు అంజలి మనసులో, దేవుడా, నా ఊపిరి శబ్దం కూడా రాకూడదు, కదిలితే కాటేస్తుంది. నా పుస్తకాలు, నా ఆశలు అన్నీ ఈ విషయంతో అర్థమైపోతాయా? లేదు, నేను బ్రతకాలి. అలా అనుకుని అంజలి కళ్ళు మూసుకుని శివుణ్ణి ప్రార్థిస్తూ రాయిలాగా నిలబడిపోతుంది. ఆ పాము ఆమె కాళ్ల దగ్గరకొస్తుంది. మెల్లగా పక్కనున్న పాత కుండల వైపు వెళ్ళిపోతుంది. పాము వెళ్ళిపోగానే అంజలి ఒక్కసారిగా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని అక్కడే ఉన్న పాత బల్ల మీదకెక్కి కూర్చుంటుంది. రాత్రంతా ఆ బల్ల మీదే కంటి మీద కునుకు లేకుండా చేతిలో పుస్తకాన్ని గట్టిగా పట్టుకుని గడుపుతుంది. మరుసటి రోజు ఉదయం 7 గంటల సమయంలో శకుంతల హుషారుగా స్టోర్ రూమ్ వైపు వస్తుంది. ఆమె వెనకే మంగమ్మ కూడా ఉంటుంది. ఏవే మంగమ్మ, రాత్రి ఆ గదిలోంచి ఏ శబ్దం రాలేదు? పాము గరిసి చచ్చిపోయిందేమో, లేక భయంతో నోరు పడిపోయిందో? తలుపు తీసి చూద్దాంరా, శవ ఉంటే పాతి పెట్టించేద్దాం. శకుంతల తాళం తీసి తలుపును తీస్తుంది. ధడేల్మని తలుపు తెరుచుకుంటుంది. లోపల అంజలి ఆ పాత బల్ల మీద కూర్చొని ప్రశాంతంగా పుస్తకం చదువుకుంటూ కనిపిస్తుంది. శకుంతల, మంగమ్మ షాక్ అవుతారు. అమ్మో శకుంతల, ఇది మనిషా లేక దెయ్యమా? రాత్రంతా చీకట్లో ఉండి కూడా దర్జాగా కూర్చొని చదువుకుంటుంది చూడు. కోపంతో శకుంతల ఊగిపోతూ, ఏమే దిగవే కిందకి, నీకు భయం సిగ్గు లాంటివి ఏమైనా ఉన్నాయా? దొంగతనం చేసినందుకు పశ్చాత్తాపడకుండా మళ్ళీ ఆ పుస్తకం పట్టుకుని కూర్చున్నావా? అంజలి ధైర్యంగా కిందకి దిగుతూ, నేనేం తప్పు చేయలేదత్తయ్యా. తప్పు చేయనప్పుడు భయం ఎందుకుంటుంది? ఆ పాము కూడా నన్నేం చేయలేదు, ఎందుకంటే నా మనసులో విషయం లేదు కాబట్టి. నోరు ముయ్, నాకు నీతులు చెప్తావా? దొంగవని రుజువైంది. ఆ దేవుడు నిన్ను వదిలేశాడేవో గాని నేను వదలనే. ఈ క్షణమే నిన్ను నా ఇంట్లోంచి గెంటేస్తున్నాను. అంజలి చేపట్టుకుని హాల్లోకి తెస్తుంది. ఆ సమయంలో హాల్లో రాఘవయ్య, అరుణ్ నిలబడి ఉంటారు. శకుంతల అంజలిని వాళ్ళ కాళ్ళ దగ్గర తోసేస్తుంది. చూడండి, ఈ దొంగని ఇక ఇంట్లో ఉంచలేవు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే మన పరువే పోతుంది. అందుకే దీన్ని మెడబెట్టి బయట గెంటడమే మంచిది. అరుణ్, ఆ పెట్టి తీసుకురారా. అమ్మా వద్దమ్మా, ఆలోచించు. ఎక్కడికి వెళ్తుంది పాపం? పాపమా? పాముకి పాలు పోసినా పాపమేరా, అది కాటేస్తుంది. ఇది కూడా అంతే. నా నగలు కొట్టేసింది, రేపు ఆస్తి పత్రాలు కొట్టేస్తుంది. ఎల్లు, పెట్టి తీసుకొని రాపో. అరుణ్ నిస్సహాయంగా అంజలి పెట్టెని తెచ్చి హాల్లో పెడతాడు. అంజలి ఏడుస్తూ రాఘవయ్య కాళ్ళు పట్టుకుంటుంది. మావయ్య గారు, మీరైనా చెప్పండి, నేను దొంగను కాదు, నమ్మండి. నాకెళ్ళడానికి ఎవ్వరూ లేరు. మా మేనమావ దగ్గరికి వెళ్తే ఆ మేనత్త నన్ను చంపేస్తుంది. నేనెక్కడికి పోవాలి? ఆ సమయంలో రాఘవయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇన్నాళ్ళు భార్య భయంతో మౌనంగా ఉన్న రాఘవయ్యలో చలనం వస్తుంది. అంజలి కన్నీళ్లు ఆయన్ని కదిలిస్తాయి. ఆగు శకుంతల. అందరూ ఉలిక్కిపడి చూస్తారు. అరుణైతే నోరెళ్ళ పెడతాడు. శకుంతల ఆశ్చర్యంగా భర్త వైపు చూస్తుంది. ఏమన్నారు? ఆగమన్నాను. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు, ఈ ఇంట్లోనే ఉంటుంది. మీకేమైనా మోతిపోయిందా? దొంగని ఇంట్లో పెట్టుకుంటారా? ఎవరు దొంగో ఎవరు దొరో ఆ దేవుడికి తెలుసు, నాకు తెలుసు. నిన్న ఉదయం నువ్వు అంజలి గదిలోకి వెళ్ళడం నేను చూశాను. నీ చేతిలో ఉన్న గొలుసుని ఆ చీరల మధ్యలో దాచడం కూడా నేను కిటికీలోంచి చూశాను. అది విన్నాక శకుంతల మొహం పాలిపోతుంది. గంగమ్మ షాక్ అవుతుంది. అంజలి, అరుణ్ ఆశ్చర్యంగా రాఘవయ్య వైపే చూస్తారు. ఏంటి నా మీద నిందలేస్తారా? ఆ కొత్త బిచ్చగత్త కోసం కట్టుకున్న వారిని అవమానిస్తారా? అవమానం కాదు శకుంతల, నిజం చెప్తున్నాను. ఇన్నాళ్ళు నీకు భయపడి మౌనంగా ఉన్నాను. కానీ ఒక ఆడపిల్ల బతుకును బజారు పాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. కోడలు అంటే కూతురితో సమానం. కూతురి మీద దొంగతనం నిందేసి ఆనందపడే తల్లి ఎక్కడైనా ఉంటుందా?
సాలే ఆపండి మీ ఉపన్యాసం. అయితే ఇప్పుడేంటి? నేను చేసింది తప్పు, ఈ మహారాణి చేసింది ఒప్పు అంటారా? అయితే ఈ ఇల్లు నాది, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. ఈ దొంగ ఈ ఇంట్లో ఉండడానికి లేదు. ఒకవేళ మీరు ఆమెను గనక ఉండనిస్తే నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఏది కావాలో తేల్చుకోండి. నేను కావాలా, ఈ దిక్కులేది కావాలా? అప్పుడు శకుంతల ఎమోషనల్ బ్లాక్మెయిల్ అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. రాఘవయ్య మళ్ళీ సందిగ్ధంలో పడతాడు. తల్లి వెళ్ళిపోతే కొడుకు అరుణ్ తట్టుకోలేడు. ఇల్లు ముక్కలైపోతుంది. అంజలి లేచి నిలబడి కన్నీళ్లు తుడుచుకుంటూ, వద్దు మావయ్య గారు, నా వల్ల మీ కుటుంబం విడిపోవడం నాకు ఇష్టం లేదు. అత్తయ్య గారు వెళ్ళనవసరం లేదు, నేనే వెళ్తాను. కానీ నాకు వెళ్ళడానికి వేరే చోటు లేదు కాబట్టి మీ పెరట్లో ఉన్న పశువుల పాకలో ఉంటాను. ఇంట్లోకి రాను, ఈ కంట కనపడను. కేవలం తలదాచుకోవడానికి ఆ పాకలో మూల ఒక చోటునివ్వండి చాలు. అంజలి, సరే, అదే మంచిది. పశువులతో పాటుండు, నీకు అదే సరైన స్థానం. కానీ ఒక్కసారి కూడా ఈ గడప దాటి లోపలికొచ్చావో కోళ్ళు ఇరగ్గొడతాను. అన్నట్టు నీకు తిండు కూడా మేం పెట్టవు. నీ సావు నువ్వే జావు. పర్లేదత్తయ్య, బతికుంటే బలుసాకు తిని బతుకుతాను. అంజలి తన పెట్టె తీసుకుని పెరట్లో ఉన్న పశువుల పాక వైపు నడుస్తుంది. రాఘవయ్య జాలిగా చూస్తూ ఉండిపోతాడు. ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో పశువుల పాక అది చాలా పాతగా కంపు కొడుతూ ఉంటుంది. అంజలి ఒక మూల గోనె సంచి వేసుకుని కూర్చొనుంటుంది. ఆకలితో కడుపు మండిపోతూ ఉంటుంది. చేతిలో పుస్తకం ఉంటుంది, కానీ దీపం లేదు. చీకటి. అమ్మా, నాన్న చూస్తున్నారా? మనుషుల మధ్య చోటు లేక ఇలా పశువుల మధ్య బ్రతుకుతున్నాను. ఆకలిస్తుందమ్మా. అంతలోని పాక వెనక వైపు నుంచి ఎవరో ష్ ష్ అంటూ శబ్దం చేస్తారు. అంజలి భయంగా చూస్తుంది. రాఘవయ్య చేతిలో ఒక ప్లేటు, టార్చ్ లైట్ పట్టుకొని వస్తాడు. మామయ్య గారు. గట్టిగా అరవకమ్మా, ఇదిగో అన్నం తిను. అప్పుడు అంజలికి అన్నం ప్లేట్ ఇస్తాడు. వద్దు మావయ్య, అత్తయ్యకి తెలిస్తే గొడవ అవుతుంది. పర్లేదమ్మా, తిను. నువ్వు నిర్దోషివని నాకు తెలుసు. కానీ ఆ శకుంతల్ని ఎదిరించే శక్తి నాకు పూర్తిగా రాలేదు. కానీ నీకు నేను అండగా ఉంటానుగా. నీకు చదువుకోవాలంది కదా. అవును మావయ్య గారు, కానీ పుస్తకాలు చదవాలంటే వెళ్తురు లేదు. రాఘవయ్య జేబులో నుంచి ఒక చిన్న ఎమర్జెన్సీ లైట్ తీసి, ఇదిగో ఇది దాచుకో. రాత్రిళ్ళు దీని వెలుగులో చదువుకో. నీ పరీక్షలకు ఇంకా సమయం ఉంది కదా. బాగా చదివి గొప్ప ఉద్యోగం తెచ్చుకో. అప్పుడే మీ అత్త నోరు మూతపడుతుంది. ఈ అవమానానికి అదే నువ్వు ఇచ్చే సమాధానం కావాలి. మావయ్య గారు, మా నాన్న మళ్ళీ పుట్టుకు వచ్చినట్లుంది. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను. జాగ్రత్త తల్లి. మీ అత్త కనుమాన వస్తే అర్ధరాత్రైనా వచ్చి గొడవ చేస్తుంది. జాగ్రత్తగా ఉండు. అలా చెప్పి రాఘవయ్య వెళ్ళిపోతాడు. అంజలి ఆ ఎమర్జెన్సీ లైట్ వెలుగులో పశువుల పాకలో కూర్చొని చదవడం మొదలెడుతుంది. అర్ధరాత్రి 1 గంట సమయంలో శకుంతలకు దాహం వేసి నిద్రలేస్తుంది. నీళ్లు తాగడానికి వంటగదిలోకి వస్తుంది. శకుంతల కిటికీలో నుంచి పెరటి వైపు చూస్తుంది. పశువుల పాకలో చిన్న వెలుతురు కనిపిస్తుంది. ఏంటిది? పాకలో వెలుతురొస్తోంది. కరెంట్ లేదు కదా, మరి ఆ వెలుగు ఎక్కడిది? ఈ అంజలి అక్కడ ఏం చేస్తుంది? అలా అనుకుని శకుంతల వెంటనే ఒక లావుపాటి కర్ర తీసుకుంటుంది. నిద్రపోతున్న అరుణ్ణి, రాఘవయ్యని లేపకుండా మెల్లగా పెరటి వైపు తలుపు తీస్తుంది. ఈ రోజు దీన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను, దాని పని ఖతం చేస్తాను. అలా అనుకుని పశువుల పాకులో అంజలి దీక్షగా లెక్కలు ప్రాక్టీస్ చేస్తోంది. బయట అడుగుల చప్పుడు ఆమెకి వినిపించదు. శకుంతల పిల్లిలాగా పాక దగ్గరకు వస్తుంది. లోపల తొంగి చూస్తుంది. అంజలి చదువుకోవడం ఆమె కంట పడుతుంది. ఓహో, చదువా? ఇక్కడ కూడా చదివేనా? పశువుల పాకను బడిలా మార్చిందా? నేను తిండి పెట్టకపోతే ఏడుస్తూ కూర్చుంటుందనుకున్నాను, కానీ దర్జాగా చదువుకుంటోందా? లేదు, ఈ రాత్రే దీని కథ ముగించాలి. అలా శకుంతల ఆవేశంగా పాక లోపలికి దూసుకెళ్తుంది. శకుంతల గట్టిగా అరుస్తూ, ఏవే దొంగదానా, ఇక్కడేం వెలగబెడుతున్నావే? చదువుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? అది విన్నాక అంజలి ఉలిక్కిపడి లేస్తుంది. అత్తగారి చేతిలో కర్ర చూసి భయపడుతుంది. అత్తయ్య! నాటకాలాపవే, పశువుల పాకలో కూడా నీ పుస్తకాల గోలేనా? ఇప్పుడే ఆ పుస్తకాలు నిన్ను కలిపి తగలబెడతానుండు. అలా అని శకుంతల
అంజలి చేతిలోని ఎమర్జెన్సీ లైట్ని లాగి నేలకేసి కొడుతుంది. అదేమో పగిలిపోతుంది. పాకంతా చీకటి. వద్దత్తయ్యా, నా లైట్ పోతే పోయింది, ఇప్పుడు నీ ప్రాణం కూడా పోతుంది చూడు. ఆ సమయంలో అంజలి ఆ చీకట్లో పాకలోని స్తంభాల చాటున దాక్కుంటుంది. శకుంతల కర్ర దెబ్బలు గాల్లో తగులుతూ ఉంటాయి. ఎక్కడ దాక్కున్నావే? బయటకి రా, ఈ రోజు నిన్ను చంపి పావు గరిసి చచ్చిందని లోకానికి చెప్తాను. ఎవ్వరూ నన్ను అడగరు, రా బయటికి. అప్పుడు అంజలికి ఇలా అర్థమవుతుంది. అత్త ఈరోజు రాక్షసిలా మారారు, ఇక్కడుండి చంపేస్తారు, పారిపోవాలి. కాని ఎక్కడికి? పాక వెనక కంచుంది, ఆ కంచి దూకితే పొలాలొస్తాయి, ప్రాణాలుంటేనే చదువుకోగలను. అలా అనుకుని అంజలి మెల్లగా పాక వెనక్క వైపు వెళ్తుంది. శకుంతల అడుగుల చప్పుడు విని అటువైపు కర్ర విసురుతుంది. ఆ కర్ర అంజలి కాలికి తగులుతుంది. అమ్మా అంటూ అరుస్తుంది అంజలి. దొరికావే పెట్టా. అప్పుడు అంజలి బలం కొద్దీ లేచి చేతిలో ఉన్న పుస్తకాల సంచిని పట్టుకుని కంచె వైపు పరుగు తీస్తుంది. శకుంతల కంచె దగ్గరకొచ్చేసరికి అంజలి పొలాల్లోకి పారిపోతుంది. శకుంతల కంచె దగ్గర నిలబడి ఆయాసపడిపోతూ, పారిపోయావా? ఎక్కడికి పోతావే? ఆ చిమ్మ చీకట్లో పురుగు పుట్ర కొట్టి సస్తావు. రేపు ఉదయం కల్లా నీ శవం ఆ పొలాల్లో తేలుతుంది, పోపో. అంజలి ఆ చీకటి పొలాల్లో కాలి నొప్పితో కుంటుతూ ఏడుస్తూ పుస్తకాల్ని పట్టుకుని పరిగెడుతూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్తుందో ఆమెకే తెలియదు. దూరం నుంచి కుక్కల అరుపులైతే వినిపిస్తాయి. అలా అంజలిని ఇంట్లో నుంచి గెంటేశారు. పాకలో కూడా బ్రతకనివ్వలేదు. అర్ధరాత్రి ఒంటరిగా ఆ పొలాల్లో అంజలి ప్రయాణం మరి ఎటు సాగింది? కట్టుకున్నవాడు కాపాడలేదు. ఆదరించిన మామగారు నిద్రలో ఉన్నారు. ఇప్పుడు అంజలికి దిక్కెవరు? ఆ రాత్రి వేటలో అంజలి తప్పించుకుందా లేక కొత్త ప్రమాదంలో చిక్కుకుందా? తెలుసుకోవాలంటే వచ్చే 5వ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. అంజలి సిటీ నుంచి పల్లెటూరులో ఉంటున్న అత్తగారింటికొస్తుంది. అత్తగారింటికొచ్చే సమయానికి చుట్టాలందరూ కూడా ఇంట్లో ఉంటారు. అది చూసి అంజలి ఆశ్చర్యపోయి తన భర్త అరుణ్తో, ఏంటండి చుట్టాలందరినీ మీ అమ్మగారు పిలిచారు? మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందా? లేదే, నాకు అర్థం కావటం లేదు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే తల్లి శకుంతల అక్కడికొస్తుంది. ఏంటి అక్కడే నిలబడిపోయారు? లోపలికి రండి. మీరొస్తున్నారని మన వాళ్ళందర్నీ నేనే రమ్మని చెప్పాను. అందుకు వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకొని అక్కడ్నించి లోపలికి వెళ్తారు. అక్కడే ఉన్న కవిత, వదినా బావున్నావా? అమ్మ నాకు ఫోన్ చేసి నువ్వొస్తున్నావని చెప్పింది. అందరం నీ చేతి వంట తినడం కోసమే ఇక్కడికొచ్చాం తెలుసా? ఆ మాట వినగానే అంజలి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. వెంటనే తన భర్తని పక్కకు తీసుకువెళ్లి, ఏంటండి వీళ్ళు నా చేతి వంట తినడానికి వచ్చానని చెప్తున్నారు? ఇదంతా నువ్వు చేసుకుందే కదా. మా అమ్మ ఫోన్ చేసినప్పుడల్లా ఏం వండావమ్మా అంటే ఏం చెప్పేదానివో గుర్తు తెచ్చుకో. అంజలి అత్తగారితో మాట్లాడుతూ డెలివరీ బాయ్కి డబ్బులిస్తూ ఉంటుంది. ఈరోజు ఏం కూర చేశావమ్మాయి? ఈరోజు చేపల వేపుడు చేశాను. చేపల వేపుడు చాలా బాగా చేస్తాను నేను. మరుసటి రోజు కూడా డెలివరీ బాయ్కి అంజలి డబ్బులిస్తూ అత్తగారితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా అంజలి, ఈరోజు ఏం కూర చేశావు? ఈరోజు పప్పు చికెన్ కర్రీ చేశానత్తయ్యా. చాలా బాగుంటుంది ఇది. ఈసారి నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నీ చేతి వంట ఒకసారి మాకు రుచి చూపించాలి. తప్పకుండా అత్తయ్యా. ఈసారి వచ్చేటప్పుడు మన చుట్టాలందరికీ చెప్పండి. నేను మీ అందరికీ నా చేతి వంట రుచి చూపిస్తాను అని అంజలి మాట్లాడుతుంది. గుర్తొచ్చిందా? ప్రతిరోజు నువ్వింట్లో వంట చేయకుండా ఆర్డర్ పెడుతున్నావన్న సంగతి నాకు నీకు మాత్రమే తెలుసు. వాళ్ళకా విషయం తెలీదు కదా. ఇప్పుడు నిన్ను వంట చేయమంటారు, ఏం చేస్తావో నేను చూడాలి. ఏవండి, ఏదో ఒక విధంగా ఈ గండం నుండి నన్ను గట్టెక్కించండి. అందుకు అరుణ్ నా వల్ల కాదు అని చెప్తాడు. అంజలికి ఏం చేయాలో అర్థం కావటం లేదు. నా తంటాలేవో నేనే పడతాలేండి, వదిలేయండి అంటూ అక్కడ్నుంచి వంటగదిలోకి వెళ్లి వంట చేయటం మొదలు పెడుతుంది. చాలాసేపటి తర్వాత వంట చేస్తుంది. అదంతా నల్లగా మాడిపోవటంతో అంజలికి భయమేస్తుంది. వెంటనే తన భర్తని పిలుస్తుంది. అని అంటూ ఉండగానే అత్తగారు అక్కడికొస్తారు. అప్పుడు అంజలి చాలా భయంతో, ఏమైందో చూశారుగా, మొత్తం మాడిపోయింది. నా వల్ల కాదు, ఉన్న నిజం చెప్పేస్తాను నేను అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాట విన్న అత్తగారు, ఏంటమ్మా మాడిపోయిన వాసన వస్తున్నట్టుంది? కూర మాడిపోయిందా ఏంటి?
అత్తయ్య, మాడిపోయింది అత్తయ్య. అయినా నేను ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. మీకొక నిజం చెప్పాలి, నాకసలు వంట వండటమే రాదు. నేను రోజూ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తింటూ ఉంటాను. నిజంగా నాకు వంట రాదు. అంటూ దాని వైపు చూస్తుంది. అమ్మా, నువ్వేం కంగారు పడమాక. వచ్చిన వాళ్ళకి నేనేదో ఒక రకంగా చేస్తాను అన్నట్టు కూర మొత్తం మాడిపోయినట్టేనా? అమ్మా, కూర మొత్తం ఏమీ మాడిపోలేదు, కింద కొంచెం అడుగంటిందంటే, కానీ రుచి బాగానే ఉన్నట్టుంది. అప్పుడు అత్తగారు అది రుచి చూసి, నిజంగానే ఈ రుచి చాలా విచిత్రంగానే ఉందమ్మా. ఒక తెలియని రుచి, చాలా బావుంది. ఒక పని చెయ్యి, నేను చెప్పినట్టు చేశావంటే ఇది బాగా రుచిగా తయారవుతుంది. అంజలి ఏంటో చెప్పండి అత్తయ్య అని అనటంతో అత్తగారు ఏదో చెప్తుంది. ఇక వెంటనే తను చెప్పినట్టుగా చేప ముక్కలన్నీ పక్కన పెట్టి వాటి నుండి ముళ్ళుని పక్కన పడేసి మొత్తం అత్తగారు చెప్పినట్టుగా చేస్తుంది. కొంత సమయం తర్వాత వంటంతా రెడీ అవుతుంది. ఇక అందరూ భోజనానికి కూర్చుంటారు. కోడలు భోజనం అందరికీ వడ్డిస్తుంది. ఏంటి చేపల కూర ఇలా ముక్కలు లేకుండా మొత్తం పొడుంగా చేశారు అని అడుగుతారు. అప్పుడు అత్తగారు, ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు. మా కోడలు అంత అద్భుతంగా చేసింది అని అంటుంది. ఇక వాళ్ళు దానిని రుచి చూస్తారు. నిజంగానే అది చాలా అద్భుతంగా ఉంది అని చెప్తారు. అప్పుడు కవిత, వదినా, నువ్వు ఈ వంట ఎలా చేశావో చెప్పవా? నేను కూడా నేర్చుకుని ఇంట్లో చేస్తాను. అప్పుడు అంజలి ఆ వంట ఎలా చేసిందో మొత్తం వివరంగా చెప్తుంది. అప్పుడు తను అన్నీ అయిపోయిన తర్వాత చివరిగా ఒక మాట కూడా అంటుంది. అంతా అయిపోయిన తరువాత రుచి కోసం కొంచెం ఆవ నూనె వేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను లాస్ట్లో అలా వేశాను కాబట్టి రుచి చాలా బాగుంది. ఆ మాట వినగానే అత్తగారు తన మనసులో, ఇదేంటి ఈ అమ్మాయి ఆవ నూనెని చెప్తుంది? మన ఇంట్లో అసలు అలాంటిది లేదు కదా. తను ఏం వేసిందో ఏంటో అని అనుకుని కొంచెం పక్కకు పిలుస్తుంది. ఇద్దరూ కూడా వంటగదిలోకి వెళ్తారు. అంజలి, మన ఇంట్లో ఆవ నూనె లేదు కదా, మరి ఆవ నూనె అని చెప్తున్నావేంటి? ఎందుకు లేదత్తయ్యా, ఇదిగోండి ఆవ నూనె. అది చూసి అత్తగారు ఆశ్చర్యపోతూ, అయ్యయ్యో, అది ఆవ నూనె కాదమ్మా, చెదల మందు. అయ్యో, ఇప్పుడు అదంతా తినేశారు వాళ్ళు. వాళ్ళకి ఏమవుతుందో ఏంటో. అత్తయ్య, అది తినడం వల్ల ఎవ్వరికీ ఏం కాదత్తయ్యా, కాకపోతే వాంతులు విరోచనాలు అవుతాయి అని అంటుంది అంజలి. ఆమె అలా అనిందో లేదో అక్కడున్న వాళ్ళందరూ కూడా వాష్రూమ్కి పరిగెత్తటం మొదలు పెడతారు. అది చూసి కోడలు అత్తగారు ఆశ్చర్యపోతారు. చాలా సమయం తర్వాత అక్కడికొచ్చిన వాళ్ళందరూ చాలా భయంతో, నీ వంటకి నీకు ఒక దండం దేవుడా అంటూ అక్కడి నుంచి పరిగెడతారు. వదినా, వంట చాలా బాగుంది, కానీ ఇలా ఎందుకైందో అర్థం కావట్లేదు. అప్పుడు అంజలి ఏదో చెప్పబోతూ ఉండగా అత్తగారు అడ్డుకొని, కవిత, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. కొంచెం సేపటి తరువాత ఇంటికెళ్ళొచ్చు. అందుకు కవిత సరే అని అంటుంది. అంజలి, ఇక మీదట నువ్వు వంట అస్సలు చెయ్యమాక. అయినా వంట నేర్చుకోకుండా ఏం చేస్తున్నావు? వంట చేయటం అనేది ఒక అద్భుతమైన కళ. సొంతంగా వంట చేయటం నేర్చుకో. మొదట కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, అర్థం కూడా కాదు. తర్వాతే నీకు అర్థమవుతుంది మనం ఎంత బాగా వంట చేయగలమో అని. తప్పకుండా అత్తయ్య, మీరు చెప్పారు కదా, నేను ఖచ్చితంగా వంట నేర్చుకుని మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తాను చూడండి. అప్పుడే మళ్ళీ బంధువుల్ని పిలవండి. వాళ్ళు జీవితంలో ఎప్పుడూ తినని రుచిని నేను వడ్డిస్తాను. ఇక మనం పిలిచినా మళ్ళీ వస్తారా? నాకు నమ్మకం లేదు. సర్లే, చూద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంజలి వాళ్ళు 2 రోజులు అక్కడే ఉండి తర్వాత ఊరికి వెళ్ళిపోతారు. అంజలి ఊరికి వెళ్ళిన దగ్గర నుంచి తానే స్వయంగా వంట చేయడం నేర్చుకుంటూ ఉంటుంది. తను 1 నెల రోజులు కష్టపడి అద్భుతంగా వంట చేయడం నేర్చుకుంటుంది. అదే భర్తకు కూడా వడ్డిస్తుంది. అతను తిని, నిజంగా నువ్వు చేసిన వంట 5 స్టార్ హోటల్లో చేసినట్టుగా ఉంది. నిజంగా నువ్వే చేస్తున్నావా, లేదంటే ఆర్డర్ పెట్టి తెప్పిస్తున్నావా? నిజం చెప్పు. ఏవండి, అదంతా అప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను చాలా అద్భుతంగా వంట చేస్తున్నాను. ఇప్పుడు మనం ఊరికెళ్ళినా కూడా నేను అద్భుతంగా ఎంతమందికైనా వంట చేయగలను. అయితే మన ఊరు వెళ్ళటం ఒకటే మిగిలిందనమాట. మంచి వీలు చూసుకొని వెళ్దాం. అందరికీ నీ చేతి వంట రుచి చూపించు. ఈసారి ఎలాంటి అవమానం మనకి జరగకూడదు, ఎలాంటి మాట రాకూడదు ఈసారి చూస్తారుగా మీరే అని అంటుంది అంజలి. ఇక కొన్ని రోజులు గడుస్తాయి. అంజలి వాళ్ళు చెప్పా పెట్టకుండా అత్తగారింటికి వస్తారు. అత్తయ్య, ఈ రోజు పిలవండి. ఎవ్వరిని కావాలంటే వాళ్ళని పిలవండి. నేను వంట ఎలా చేస్తానో వాళ్లే చెప్తారు. మనం పిలిచినా వాళ్ళెవ్వరూ రారమ్మా. ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటన ఇంకా వాళ్లకు బాగా గుర్తుంది. అవునా? అయితే అత్తయ్య, ఒక పని చేస్తాను.
మన వాళ్ళందరూ చుట్టుపక్కలే ఉన్నారు కదా, వాళ్ళందరికీ నేను చేపల పులుసు చేస్తాను, మీరే వాళ్ళకివ్వండి. నేను చేశానని చెప్పకండి. ఈరోజు తిన్నవాళ్ళు రేపు మళ్ళీ మన ఇంటికి ఆ పాత్రలు ఇవ్వడానికి వస్తారు కదా, అప్పుడు చెప్తారు వంట ఎలా ఉంది అని. అందుకు అత్తగారు సరే అని అంటుంది. అంజలి వంట సిద్ధం చేసి అత్తగారికి చెప్తుంది. అత్తగారు అది రుచి చూసి, అబ్బా, కమ్మటి వాసన వస్తుంది. ఇంకా రుచి ఎంత బావుందో. ఇదైతే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. నేను వెళ్ళి వాళ్ళకిచ్చేస్తాను అని చెప్పి చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళ బంధువులందరికీ చేపల పులుసుని అందిస్తుంది. ఇక ఆ రోజు అలా గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు అంజలి చెప్పినట్టుగానే ఖాళీ పాత్రలు ఇవ్వటానికి చుట్టాల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళంతా అత్తగారితో ఇలా చెప్తూ ఉంటారు. వదినా, చేపల పులుసు ఎలా చేసావో గాని అసలు ఎంత బాగుందో తెలుసా? మీ అన్నయ్య ఇంకొంచెం తీసుకురా అని పదే పదే గోల చేశాడు. అంత అద్భుతంగా చేసావు వంట. అది నేను చెయ్యలేదు, సిటీ కోడలు చేసింది. నిన్నే తను మన ఇంటికొచ్చింది అని అనటంతో ఆమె కూడా ఆశ్చర్యపోతుంది. ఇంతలో కోడలక్కడికి రావటంతో, అంజలి వంట అయితే చాలా అద్భుతంగా చేసింది. ఇలాంటి చేపల పులుసు నా జీవితంలో ఎప్పుడూ తినలేదంటే నమ్ము. నువ్వప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చేశావే, ఆ వంట కూడా బాగానే ఉంది. కానీ దానివల్ల అందరికీ ఏమైందో చూసావుగా. కానీ దీనివల్ల ఎవ్వరికీ ఏమీ కాలేదు. చేపల పులుసు మళ్ళీ మళ్ళీ కావాలంటూ అందరింట్లో వాళ్ళు తలుచుకుంటున్నారు అని చెప్పటంతో అంజలి చాలా సంతోషపడుతుంది. అత్తగారు కూడా ఆ మాటలు విని చాలా సంతోషపడతారు. ఇక ఆ తర్వాత గోవిందమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా మంది చుట్టాలు అత్తగారి దగ్గరికి వచ్చి అదే విషయాన్ని చెప్తూ ఉంటారు. ఆమె అదంతా విని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక కవిత కూడా అక్కడికి వస్తుంది. నువ్వు వదిన చేసిందని చెప్పకుండా ఉండడం చాలా మంచి పని అయింది. వదిన, నువ్వైతే చాలా అద్భుతంగా వంట చేశావు. మహా అద్భుతం. ఆ చేపల పులుసు జీవితంలో మర్చిపోలేను అని చాలా పొగుడుతుంది. అంజలి కూడా ఆ మాటలకి చాలా సంతోషపడుతుంది. ఇక కొన్ని రోజుల తర్వాత అంజలి వాళ్ళు అక్కడి నుంచి తిరిగి సిటీకి వెళ్ళిపోతారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అంజలి ఎప్పుడు సిటీ నుంచి పల్లెటూరుకొచ్చినా అక్కడ వాళ్ళు ఆమె దగ్గరకొచ్చి మరీ చేపలు తీసుకొచ్చి చేపల పులుసు వండించుకొని మరీ వెళ్తూ ఉంటారు. అలా అంజలి చేపల పులుసు అద్భుతం అని పేరు పడిపోతుంది ఆ ఊళ్ళో. మనిషి సాధించలేనిది ఏమీ లేదు అని వంటరాని అంజలి వంట నేర్చుకుని మరీ అద్భుతంగా వంటలు చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.